నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇట్టి కార్యం ప్రార్థనా మందిరంలోకి మన ఫాస్టర్ గారు అయినటువంటి పద్మారావు సార్ గారి దేవుడి ఆజ్ఞ మేరకు ఇక్కడికి పిలిపించడం జరిగింది. చాలా సంతోషంగా అద్భుతంగా ఉంది. ఇక్కడికి వచ్చేటప్పుడు చాలామంది ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క దైనందిన జీవితంలో మార్పు అనేది జరిగింది. ముఖ్యంగా ఈ ప్రార్థనా మందిరానికి వచ్చేటప్పుడు అందరూ పరిశుభ్రంగా దేహాన్ని పరిశుభ్రం చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. కానీ ప్రార్థనా మందిరంలో దేహం పరిశుభ్రం ఉంటే సరిపోదు, మనసును కూడా పరిశుద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి ఇక్కడ అర్థమైంది. మనసు పరిశుద్ధమైతే, మనసు ఉంటే ఎన్నో అద్భుతాలు జరగబోతాయి. ముఖ్యంగా మన పద్మారావు సార్ గారు ఇంతకుముందు ఒక చెప్పాడు, యూసుఫేట్ నుంచి పోతుంటే తుకాలన్నీ ఎండిపోయినాయి, చూడలేక వర్షం పడితే తుకాలు పచ్చ ఉంటే లోక కళ్యాణాన్ని కోరింది కాబట్టి, ఆయన వాక్యం అద్భుతంగా ఉంది కాబట్టి, ఆయన సత్ప్రవర్తనతో మరి దేవుడు ఏదైతే ఆదేశించిండో ఆ ఆదేశానుసారము టేక్మాల్ గ్రామంకి వచ్చి ప్రభుసేవ చేసిండు కాబట్టి ఆయనలో అద్భుతమైనటువంటి ఆ భావంలో ఉన్నటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వాటిని అమలు చేయడానికి దేవుడు సిద్ధపడ్డాడు. కాబట్టి మనం కూడా అలా ఉండాలి. మనం ఎలా ఉంటాం? మన తుకం బాగుండాలి, పక్కన తుకం ఎండిపోవాలి. పక్కన తుకానికి రోగం వస్తే బాగుండే, పాలం తుకం బాగుండొద్దు, మన తుకమే బాగుండాలి అన్నప్పుడు మనసు బాగలేదు. కాబట్టి ఏది కావాలన్నా ఏది కోరినా చాలామంది ఇక్కడ ఏం కోరుతారు? ముఖ్యంగా ఆరోగ్యం బాగుండాలి అని ప్రధానంగా కోరుతారు. రెండవది నేను ధనవంతుడిని కావాలని రెండవసారి కోరుతారు. కానీ ప్రార్థనా మందిరంలోకి వచ్చిన తర్వాత, ప్రార్థన మహిమైన తర్వాత తాను కన్నా తన పక్క వాళ్ళు, తన చుట్టుపక్కల వాళ్ళు, పక్క వాళ్ళ ఆరోగ్యం గురించి కోరేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా మనసు మారుతుంది. ఆ మనసు మారాలంటే ప్రార్థనా మందిరంలోకి వస్తేనే అది సాధ్యమవుతుంది. ఒకప్పటి టేక్మాలు ఇప్పటి టేక్మాలు నక్కకు నాగలోకానికి ఉన్నంత పోలిక ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సోదరీమణుల్లో అద్భుతమైనటువంటి మార్పు చూస్తుంటే, ప్రార్థన చేస్తుంటే కొందరు ఒక్కొక్క రకంగా ఉన్నారు. ఇంకా కొందరు ఉన్నారు, సార్ ప్రార్థన చేతులెత్తి ప్రార్థన చేయమంటే చౌకాడ సెల్ ఫోన్ పెట్టుకొని ప్రార్థన చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కొందరు అద్భుతంగా మైమర్చి అద్భుతంగా ప్రార్థన చేస్తుండడం అనేటటువంటిది ఒక అద్భుతమైన మార్పుని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ మార్పు జరగాలంటే మనసులో మార్పు జరగాలి ఒకటైతే, రెండవది పరివర్తన, చక్కటి పరివర్తనతో ఇక్కడికి రావాలి, సత్ప్రవర్తనతో ఇక్కడికి రావాలి. సత్ప్రవర్తన లేని వాళ్ళు కూడా, ఎందుకంటే పుట్టుకతో మనుషులు ఎవ్వరు కూడా మరి సత్ప్రవర్తన ఉంటుందా? ఉండకపోవచ్చు, ఎందుకంటే తప్పు చేయొచ్చు. కానీ ఎప్పుడైతే ప్రార్థనా మందిరానికి వస్తారో సత్ప్రవర్తనలో పరివర్తన వచ్చి అద్భుతమైనటువంటి మరి ఈ ఇతరుల క్షేమము, గ్రామము క్షేమము, పక్క వాళ్ళ క్షేమము, మండల క్షేమాన్ని కోరినప్పుడే ఖచ్చితంగా అద్భుతమైన మార్పు వస్తుందని చెప్పి మరి దేవుడు ఆదేశించడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా మరి వారు పడుతున్నటువంటి మరి వాస్తవంగా పద్మరావు సార్ పడుతున్న శ్రమ కన్నా దేవుడు పంపించినటువంటి వ్యక్తిగా మరి కోరినటువంటి వ్యక్తిగా వారు నిరంతరం సేవ చేసి ఈ టేక్మాల్లో ఉండేటటువంటి ప్రతి ఒక్కరిని సత్ప్రవర్తనలో మార్పు రావడానికి నిరంతరం కృషి చేశాడు. కాబట్టి ఆయన వాగ్బలంలో, ఆయన మాట్లాడే మాటలో కానీ వాగ్బలంలో కానీ ఏది ఆదేశిస్తే అది వెంటనే అమలు జరుగుతుందంటే అది దైవ కార్యంగా భావించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ, నాకు కూడా మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి ఆ భగవంతుని ఆదేశానుసారమే ఇక్కడ నాకు తెలిసిన 2 మాటలు మాట్లాడడం జరిగింది. కాబట్టి చక్కటి ప్రవర్తన ద్వారా ఖచ్చితంగా కుటుంబము బాగుపడుతుంది. అది తెలియని విషయం కాదు, కాకపోతే నిరంతరం జరగాలి. ఇక్కడ మనకు బేతయ్య శకలాస్పురం అని చెప్పి నేను ఇప్పుడే చూడడం జరిగింది. ఆయన పాడుతుంటే బ్రహ్మాండంగా, ఒకనాడు ట్రాక్టర్కు కూలిగా ఉన్నవాడు యజమానిగా మారాడంటే చక్కటి ప్రవర్తన ఉంది. ఇప్పటికైనా ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు ముఖ్యంగా కోరేది ఏంటంటే వ్యసనాలకు దూరంగా ఉండాలి. మనం ఇక్కడికి రావడం కాదు, అందరూ వస్తారు సంఖ్య కోసం కాదు,
ఇక్కడ 1500 రావాలని టార్గెట్ అవసరం లేదు. 100 మంది వచ్చినా సరే వ్యసనాలలో మార్పు వచ్చిందంటే ఖచ్చితంగా మరి పాస్టర్ గారి ఆలోచన, యేసు ప్రభు గారి ఆలోచన మేరకే ప్రతి ఒక్కరిలో మార్పు వస్తే ఆ మార్పే మీ కుటుంబం అభివృద్ధి, గ్రామాభివృద్ధి, మండలాభివృద్ధి, దేశం అభివృద్ధి చెందుతుంది, లోక కళ్యాణానికి కారణమవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి మీ అందరికీ ధన్యవాదాలు.